నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అరెస్టులకు వేలైంది. అందుకోసం ఢిల్లీ చుట్టూ అధికార ప్రతిపక్షాలు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అరెస్టులకు అనుమతుల కోసం తిరుగుతుంటే వాటిని తప్పించుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ జపం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అంశం అటు తిరిగి ఇటు తిరిగి హైదరాబాద్ కు వచ్చి ఆగింది. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే బీఆర్ఎస్ నాయకుల అరెస్టులే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కూడా. ఇది గ్రహించే కేటీఆర్ ఢిల్లీ వెళ్లి మరీ ఓ టెండర్ల అంశంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. అంటే రేవంత్ పొంగులేటి పదవులు పోతారంటూ ఢిల్లీలో కామెంట్లు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు అంతగా పేలలేదు. అయితే పైకి టెండర్లపై ఫిర్యాదు అని చెప్పి కేటీఆర్ జైలుకు వెళ్లకుండా బీజేపీ నేతలతో మాట్లాడుకొని వచ్చారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ దే అయినా ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్ని అరెస్టు చేయాలంటే బీజేపీ అనుమతి తప్పనిసరి. గత ప్రభుత్వంలో అవినీతి అంటూ కేసులు పెట్టాలంటే గవర్నర్ అనుమతి ఉండాలి. కేటీఆర్ ప్రభుత్వానికి సంబంధం లేని తప్పులు చేసి ఉంటే, అవినీతి చేసి ఉంటే కేసులు పెట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన చర్యలు తీసుకునేందుకు గవర్నర్ అనుమతి కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తుంది. అలాగని ఈ సమయాన్ని రేవంత్ రెడ్డి వృధా చేసుకుంటున్నాడంటే పొరపాటు పడినట్లే. ఈ గ్యాప్ లో మరో కేసులు బయటకు తీసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతున్నారు. పోనీ ట్యాపింగ్ అంశంపై బీజేపీ నేతల్ని కేసీఆర్ ఇరికించి ఫామ్ హౌస్ కేసు మరోసారి తెరపైకి రానుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ నలుగురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో చిరుమర్తి లింగయ్య తనకు అనారోగ్యమని చెప్పి డుమ్మా కొట్టారు. కానీ ఇవాళ కాకపోతే రేపైనా హాజరు కావాల్సి ఉంటుంది. మిగిలిన వారిని ప్రశ్నించనున్నారు. వారు ఫామ్ హౌస్ కేసులో ఫీల్డ్ లో ఉన్న నలుగురు మాజీ ఎమ్మెల్యేలే. ఫామ్ హౌస్ కేసు సిబిఐకి వెళ్ళింది. ఆ కేసు విచారణ మాత్రం సిబిఐ చేయడం లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. సిబిఐ విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. కానీ విచారణ వద్దన్నట్లుగా ఆదేశిస్తుంది. దాంతో సిబిఐ సైలెంట్ అయిపోయింది. అది కేవలం ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు. ట్యాపింగ్ వరకు రాలేదు. ఇప్పుడు రేవంత్ ట్యాపింగ్ కోణంలో ఆ కేసును వెలుగులోకి తీస్తున్నారు. ఆ కేసు మొదట ట్యాపింగ్ తో ప్రారంభమవుతుందని బీఆర్ఎస్ లో గుసగుసలు ఉన్నాయి. ట్యాపింగ్ చేసి దొరికిపోయిన పోలీసులు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ట్యాపింగ్ ఇస్తున్న సమయంలో బీజేపీతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల గురించి తెలిసిందని వారిని ట్రాప్ చేసి బీజేపీ పెద్దల్ని ఇరికించేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని అంటున్నారు. కేసీఆర్ అధికారికంగా చాలా కీలకమైన డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. అవి ట్యాపింగ్ చేసి సేకరించినవేనని అంటున్నారు. ఈ క్రమంలో ఈ నలుగురు ఎమ్మెల్యేల విచారణ తర్వాత వేరే కోణంలో ఫామ్ హౌస్ కేసు వెలుగులోకి రానుంది. దీన్ని ఇప్పుడు బయటకు తీసుకురావడం వెనుక రేవంత్ వ్యూహాత్మక ప్రయత్నాలు ఉన్నాయని అంటున్నారు. కేసీఆర్ కేటీఆర్లపై చర్యలు తీసుకోకుండా బీజేపీ అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో కేసీఆర్ కేటీఆర్ ఎంత ప్రమాదకర వ్యక్తులో గుర్తు చేయాలని అనుకుంటున్నారని, బిఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక విమానంలో పోలీసులు పంపారన్న సంగతి మర్చిపోవద్దని రేవంత్ గుర్తు చేయబోతున్నారు. అందుకే వచ్చే వారంలో తెలంగాణ రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ జరిగితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయో చూడాలి మరి.